హలో, నేను మిసేస్రావు. కేవలం 18 రూపాయలకే తులం బంగారం. వినడానికి చాలా బాగుంది కదా. మహిళలైతే 18 రూపాయలకే తులం బంగారం అంటే అసలు ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, ఎవరిస్తారు, నిజమేనా? ఇలాంటి అనుమానాలు, ఇలాంటి సందేహాలు రావడం సహజం మహిళలకైతే. పురుషులకు కూడా వస్తుంది. 18 రూపాయలకి తులం బంగారం వస్తుందంటే ఎవరు వద్దంటారు? ఎవరైనా పోతారు. అయితే ఇది నిజమేనా అని అంటే నిజమే. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని ప్రశ్న వేసుకుంటే కనుక సరిగ్గా 100 ఏళ్ల క్రితం అంటే 1925లో తులం బంగారం కేవలం 18 రూపాయలు. ఆ తర్వాత ఎప్పుడెప్పుడు ఎంత పెరిగింది అనేది ఇయర్ వైజ్ లెక్కేసి ఒక చార్ట్ని ఎవరో తయారు చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అప్పట్లో 18 రూపాయలకే తులం బంగారం అనేటువంటి టైటిల్ తోటి వైరల్ అవుతున్నటువంటి న్యూస్. అయితే ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే 18 రూపాయలు 1925 సంవత్సరంలో ఉన్నటువంటి తులం బంగారం ఇప్పుడు తులం బంగారం 82,000 83,000 ఉంది. మరి అమాంతం ఎప్పుడు పెరిగింది, ఎలా పెరిగింది అనేది కనుక మనం లెక్కేస్తే ఇయర్ వైజ్ యాక్చువల్గా గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చింది. కానీ అమాంతం పెరిగింది ఎప్పుడనంటే ఇప్పుడు జనరల్గా మార్కెట్లో బంగారం వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అసలు తగ్గడం అనేది ఒకవేళ తగ్గినా కానీ స్వల్పంగా తగ్గుతుంది తప్పితే భారీగా తగ్గదు. పెరగడం మాత్రం భారీగా పెరిగినట్టు సందర్భాలు ఉన్నాయి. ఇది 100 ఏళ్ల బంగారం ధరల చరిత్ర తీస్తే 1925లో 18 రూపాయల 75 ఉంది తులం బంగారం. ఆ తర్వాత ఇప్పుడు ఈ 2025లో తీసుకుంటే 80,620 ఎగ్జాక్ట్గా తులం బంగారం ఖరీదు. 1959లో ఫస్ట్ పెరిగింది ఎంతో తెలుసా? 100 రూపాయలు. 100 రూపాయలు దాటింది 1959లో. 100 రూపాయలు దాటి 102 రూపాయల 56 తులం బంగారం అయింది. 1980లో ఒక్కసారిగా 1000 రూపాయలు పెరిగింది. తొలిసారి హైయెస్ట్ పెరిగింది. 1000 రూపాయలు దాటి 1330 రూపాయలు అయింది తులం బంగారం. ఇక 1985లో 2130 రూపాయలు పెరిగింది ఒకేసారి. 1996లో 5,160 పెరిగింది ఒకసారి. 2007లో 10,800 ఉంది తులం బంగారం. 2022లో 52,000కి చేరింది. 2022లో ఈ పెంపు అనేది. సో 2022లో 52,000కి చేరింది. 2022కి వచ్చేసేటప్పటికి ఈ 2 సంవత్సరాల్లో అంటే 2023-24లో మీకు కరోనా ముందు వరకు కూడా చాలా తక్కువగా ఉంది. ఈ రేట్ని కనుక మనం గమనిస్తే ఇక్కడ ఇచ్చున్నారు, ఆల్రెడీ ప్రైస్ కూడా ఇచ్చున్నారు. ఇయర్ వైజ్ ఏ ఇయర్లో ఎంత ఉంది అనేది. 1925లో 18 రూపాయల 75 పైసలు, 26లో 18 రూపాయల 43 పైసలు, 2027లో 18 రూపాయల 37 పైసలు. మొత్తం లెక్కేస్తే కనుక మీకు 100 రూపాయలు 1944లో 52 రూపాయలే. తర్వాత 99లో 4,234 ఉంది. 2000లో 4,440. గోల్డ్ ప్రైస్ హిస్టరీ లాస్ట్ 100 ఇయర్స్ అని చెప్పి ఇచ్చారు. అంటే 100 సంవత్సరాల నుంచి హిస్టరీ ఇచ్చారు. 2004, 2005, 2006లో కూడా 8,570 రూపాయలు ఉంది తులం బంగారం. 2014, 2015లో 26,000 ఉంది. 2016లో 28,000 ఉంది. 2017లో 29 ఉంది. 2018లో 31 ఉంది. 2019లో 35,000 ఉంది. 2020 వచ్చేసరికి 48,000. 2021 వచ్చేసి 48,000. 2022 52,000. 2024 వచ్చేటప్పటికి 82,000కి చేరింది. సో బంగారం రేటు మనం చూసుకుంటే కనుక హైయెస్ట్ పెరుగుతూ వచ్చింది ఎప్పుడంటే 2014 నుంచి పెరుగుతూ వచ్చింది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 సంవత్సరం. 2014 నుంచి అమాంతం 2014లో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి తులం బంగారం 28,000 ఉంది. ఇవాళ 82,000 ఉంది. అంటే హైయెస్ట్ పెరిగింది. 100 రూపాయలు చేరుకోవడానికి దాదాపుగా 30 సంవత్సరాలు పడితే ఇప్పుడు 28,000 నుంచి 82,000 చేరడానికి కేవలం
12 సంవత్సరాల్లో మీకు దాదాపుగా 70% పెరిగింది. అంటే ఇది మోడీ హవా. మోడీ వచ్చిన తర్వాత పెరుగుతున్నటువంటి రేట్లకి తీసుకోవచ్చు. అందుకే బహుశా మోడీ ఒక ఆలోచన చేస్తున్నారు, ఏంటంటే కేవలం 10,000కే లేదా 12,000కే తులం బంగారం వచ్చేటట్టు ఆయన ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఎందుకనంటే ఇప్పుడు బంగారం రేట్లు పెరిగిపోతున్నాయి, సామాన్యులకు ఎవరికి అందుబాటులో లేవు, మధ్యతరగతికి కూడా అందుబాటులో లేదు. బంగారం అందుబాటులో లేకపోతే కనుక మహిళలు ఆగ్రహించేటువంటి అవకాశం ఉంది. అందుకే మోడీ ఇప్పుడు 9 క్యారెట్స్ బంగారాన్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. 9 క్యారెట్స్ బంగారం ఇంట్రొడ్యూస్ చేసి దాని ధరను 15 నుంచి 20,000 లేదా 5 క్యారెట్స్ బంగారం అయితే మినిమం 9 క్యారెట్స్ బంగారం తీసుకురావాలనేది ఆర్బీఐ కూడా భావిస్తుంది. ఆ మేరకు చట్టం కూడా తీసుకురావాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఈ మధ్య ముసాయిదా బిల్లును కూడా తయారు చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం కూడా చర్చిస్తుంది. 9 క్యారెట్స్ గోల్డ్ అది కనుక మార్కెట్లోకి వస్తే కేవలం 15,000 నుంచి 20,000 మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంది అని. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి 22 క్యారెట్ల బంగారం ఉంది, అలాగే 24 క్యారెట్ల బంగారం ఉంది. అలాగే ఈ మధ్య కాలంలో 18 క్యారెట్స్ బంగారం కూడా వస్తుంది. బట్ ఎక్కువగా 22 క్యారెట్ల బంగారమే కొంటున్నారు. 22 క్యారెట్ల బంగారం మధ్యతరగతికి కూడా ఆ ధర అందుబాటులో లేకుండా ఉంది. అందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు బంగారం దిగుమతులను తగ్గించుకోవడానికి 9 క్యారెట్స్ బంగారాన్ని మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. అది కనుక వస్తే 15,000 నుంచి 20,000 లోపలే ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ బంగారం రేట్లని పోల్చుకుంటూ, బంగారం ధరలను పోల్చుకుంటూ 100 ఏళ్ల క్రితం కేవలం 18 రూపాయలు తులం బంగారం ఉంటే ఇవాళ 82,000 రూపాయలు అయ్యింది అని చెప్పి 100 ఏళ్ల హిస్టరీని చూపిస్తూ నరేంద్ర మోడీ గారి హయాంలో ఎంత పెరిగింది అనేది చూపించేటువంటి ప్రయత్నం సోషల్ మీడియాలో కొంతమంది చేస్తూ ఉన్నారు. అందుకే మహిళల మనసుల్ని దోచుకునేందుకు నరేంద్ర మోడీ గారు 9 క్యారెట్స్ బంగారాన్ని మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. కేవలం 10 నుంచి 20,000, 15,000 నుంచి 20,000 మధ్యలో తులం బంగారం ఉండబోతుంది. పైగా భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండాలంటే బంగారం దిగుమతులు తగ్గించుకోవాలి. బంగారం దిగుమతులు తగ్గించుకోవాలని అంటే కనుక కొనుగోళ్ళైనా ఆగిపోవాలి, లేదా 9 క్యారెట్స్ బంగారం అన్నా రావాలి. ఈ రెండే మార్గాలు నరేంద్ర మోడీ గారి దగ్గర ఉన్నాయి. ఈ 2 మార్గాల్లో కొనుగోళ్ళను ఆపలేరు, నియంత్రించలేరు. కాబట్టి 9 గోల్డ్ బంగారం తీసుకురావాలి, 15 నుంచి 20,000 రూపాయల రేట్ నిర్ణయించేటువంటి ఒక ఆలోచన, దానికి సంబంధించిన చట్టం, దానికి సంబంధించిన బిల్లుని కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. అదే మోడీ గోల్డ్ రాబోతుంది. ఈ మోడీ గోల్డ్ పేదలకు, మధ్యతరగతి వర్గాలకి అందుబాటులో ఉండేలాగా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ₹1 కూడా ఇవాళకి కూడా గోల్డ్ కొనేటువంటి వెసులుబాటు కూడా ఉంది. షేర్ మార్కెట్లో ఏ విధంగా అయితే షేర్లు కొంటూ ఉన్నారో అలాగే గోల్డ్ మార్కెట్ కూడా ఉంది, గోల్డ్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. సో ఈ గోల్డ్కి సంబంధించి అనేకమైన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ గోల్డ్ని ₹100 కొనొచ్చు, 200 కొనొచ్చు, 300 కొనొచ్చు. ఇలా ఎవరి కెపాసిటీకి తగిన విధంగా వాళ్ళు కొనుక్కునేటువంటి షేర్ మార్కెట్ కూడా ఉంది. ఇలాంటివన్నీ వెసులుబాట్లు కల్పిస్తున్నప్పటికీ కూడా గోల్డ్ దిగుమతులు అయితే తగ్గట్లేదు. ఇది భారత ఆర్థిక పరిస్థితికి కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషను. అందుకే వీళ్ళంత వరకు గోల్డ్ దిగుమతులు తగ్గించడానికి ఈ బంగారం రేట్ని మెన్షన్ చేస్తూ, ఈ బంగారం రేటు తగ్గించుకుంటేనే మంచిది, క్యారెట్స్ తగ్గించుకోవడం ద్వారా అనేటువంటి ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఆయన ఆలోచన మంచిదేనా, భారత ఆర్థిక వ్యవస్థకి మంచిదా, లేదంటే మహిళలు 9 క్యారెట్స్ బంగారానికి అసలు ఇంట్రెస్ట్ చూపిస్తారా ప్రత్యేకించి? దీని మీద కామెంట్ అప్పుడు మీ అభిప్రాయం